సావిత్రి కూరగాయల కోసం బజార్ వెళ్తుంది. అక్కడ ఆమె దృష్టి మినీ స్కర్ట్ వేసుకుని బైక్ పై వెళ్లే ఒక అమ్మాయిపై పడుతుంది. ఆమె మోకాళ్ళ వరకు కనిపిస్తూ ఉంటుంది. అది చూసి సావిత్రి కళ్ళు మూసుకొని అనుకుంటుంది, చిచ్చి, ఈ రోజుల్లో అమ్మాయిలు ఎంత దిగజారా నాయన, ఎలాంటి బట్టలు వేసుకుని రోడ్లపై తిరుగుతున్నారు సిగ్గు లేకుండా. మా కాలంలో అయితే 5 ఏళ్ల పిల్లలు కూడా ఇలాంటి బట్టలు వేసుకోరు. ఇప్పుడు 25 ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఇలా వేసుకుని తిరుగుతున్నారు. అలా గొనుక్కుంటూ సావిత్రి ఇంటికి వస్తుంది. ఇంటికి రాగానే టీవీలో సూర్యగ్రహణ వార్త చూస్తుంది. ఏంటి ఇవాళ సూర్యగ్రహణమా? గ్రహణం వదిలే వరకు అయితే ఇంట్లో ఎవరు ఏం తినకూడదు. పెద్ద కోడలా, తినే వాటిపై తులసి ఆకుల వేయి. తలపై కొంగు వేసుకుని ఉన్న రేఖ తల ఊపుతుంది. కాసేపటికి సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అప్పుడు రేఖ భర్త ఆఫీస్ నుంచి అలసిపోయి ఇంటికొస్తాడు. ఫ్రిడ్జ్ లో నుంచి బ్రెడ్ జాము తీసుకొని తింటాడు. అది చూసి సావిత్రి కోపంగా అరుస్తూ ఉంటుంది. ఓరి దేవుడా, అపశకనం చేసావు కదరా, గ్రహణంలో ఎవరైనా తింటారా? ఏంటమ్మా, ఆకలైతే ఎవరైనా ఏమైనా తినరా? తను సరిగ్గానే చెప్పాడు. ఈ పాత ఆలోచనలు కట్టిపెట్టిక సావిత్రి. మీరు నోరు ముయ్యండి. ఇక నువ్వు పెద్ద కోడలా అలా నిల్చొని మబ్బులా చూస్తా ఉండకపోతే నీ భర్తను తినకుండా ఆపి ఉండొచ్చు కదా. అత్తయ్యా, అరయ్యా, ఏంటి నసుగుతున్నావు మాటలు రాందల్లాగా? నీ కొంగు సరిగ్గా కప్పుకో, తలపై జారేలా ఉంది. ఆ కొంగు జారిందో నీ సంగతి చెప్తా. సరే అత్తయ్య, జాగ్రత్తగా ఉంటాను. ఈమె సావిత్రీదేవి. ఈమెకు మోడర్న్ బట్టలు వేసుకునే అమ్మాయిలంటే అస్సలు పడదు. సావిత్రికి 2 కొడుకులు. పెద్ద కొడుకు పెళ్లి జరిగింది. పెద్ద కొడుకు రేఖ పూర్తిగా తన అత్త చెప్పినట్లుగానే వింటుంది. కానీ ఆమెను ఏదో ఒక మాటలు అంటూనే ఉంటుంది సావిత్రి. ఆమె ప్రతి పనిలోనూ వంకలు పెడుతూనే ఉంటుంది. అలా ఒకరోజు రేఖ పగటి వేళ తన గదిలో అలసిపోయి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా సావిత్రి సడన్ గా ఆమె గదిలోకి వస్తుంది. రేఖ చీర కొంచెం పక్కకు జరిగి ఉంటుంది. నడుము కాస్త కనిపిస్తుంది. అది చూసి సావిత్రి గట్టిగా అరుస్తుంది. చిచ్చి, నా భయం అంతా ఇదే. ఇలాంటి విషయమే, సిగ్గు సరళిందానా, పనికి మళ్ళిందానా, ఏంటే అది? బుద్ధుందా అసలు? అత్తయ్య, ఏమైంది? ఏమైందా? నువ్వు నిద్రపోతున్నప్పుడు నీ నడుం కనిపిస్తుంది. ఎలా? ఇప్పుడు తర్వాత మరలా ఇలాంటి జరిగిందో బాగోదు చెబుతున్నా కోడలా. ఈ విధంగా రేఖ తన పెళ్లైన ఏడాది నుంచి తన అత్తగారి పాఠాలు వింటూ ఆమె చెప్పినట్టుగా పాటిస్తుంది. వాళ్ళ ఫస్ట్ యానివర్సరీకి ఆమె మరిది ఢిల్లీ నుంచి వచ్చాడు. వదినా, నేను మీ అందరికి ఓ విషయం చెప్పాలి. మీ పెళ్లి రోజు కన్నా మంచి రోజు ఏముంది కబురు చెప్పడానికి? మా ఆఫీస్ లో నాతో పాటు సంధ్య అనే అమ్మాయి వర్క్ చేస్తుంది. మంచి కుటుంబం, బాగా సంపాదిస్తుంది కూడా తను. నేను ఆమెని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అంటే లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. ఏమైనా ప్రాబ్లమా అమ్మా? లేదు నాన్న, నీకు అమ్మాయి నచ్చితే నాకేంటి సమస్య? అలాగే కాని. ఈ సావిత్రి సిద్ధాంతం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. భయపడే వాళ్ళని ఇంకా భయపెడుతుంది. అసలు మాట వినని వాళ్ళ మాట క్షణంలో వినేస్తుంది. నోరు మూస్తారా మీరు? ఆ పట్నం అమ్మాయి వెనక కనుక అబ్బాయి వెళ్ళిపోతే ఇంకేమైనా ఉందా? ఆమె కోసం అందరినీ వదిలేసి వెళ్ళిపోతే మన అబ్బాయిని పోగొట్టుకుంటామా? అందుకే సైలెంట్ గా పెళ్లి కొప్పుకున్నా. 1 నెల తర్వాత ఇద్దరు పెళ్లి జరిపిస్తారు. పెళ్లి తర్వాత ఢిల్లీ నుంచి ఊరు వస్తున్న సమయంలో భారీగా ఉన్న లెహంగా బరువుకి సంధ్య బాగా అలసిపోతుంది. ఆమె ఒక హోటల్ దగ్గర బండి ఆపిస్తుంది. సంధ్య రాహుల్ తో చెబుతుంది, డ్రైవర్ బండాపు. రాహుల్, నా వల్ల కావడం లేదు ఈ భారీ లంగా మోయడం. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తా. కాసేపటి తర్వాత వాళ్ళ అత్తారిల్లు చేరుకుంటారు. సంధ్య స్కర్ట్ టాప్ వేసుకొని కేవలం తలపై పెళ్లి దుపట్టా చుట్టుకొని ఉంటుంది. సంధ్యను అలా చూసి అందరూ నోలు వెళ్ళబెడతారు. రాహుల్, ఏంట్రా ఇదంతా? 2 జతలతో అమ్మాయి వస్తే చాలు అంటే ఇలా 2 పీలకలు కట్టుకొని రావడం కాదు. అది అమ్మా, లాంగ్ జర్నీ కదా. వచ్చే సమయంలో నాకు కొంచెం వొమిట్ అయ్యి తన లంగాపై పడిపోవడంతో తను తప్పక డ్రెస్ చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. రాహుల్ ఎందుకు అబద్ధం చెప్తున్నాడు? సంధ్య, అమ్మకాలకు దండం పెట్టి ఆశీర్వాదం తీసుకో. వద్దులే, వంగితే ఇంకేం చూడాల్సి వస్తుందో, ఏం జారిపోతుందో ఏమో. థ్యాంక్స్. అయినా దండం పెట్టే ముళ్ళో నేను కూడా లేను. థ్యాంక్ యూ అత్తయ్య, నేను చాలా అలసిపోయాను. రాహుల్ డార్లింగ్, ప్లీజ్ నువ్వు నా బాడీ మసాజ్ చేయి. నిజంగా నాకు చాలా అలసటగా ఉంది. సంధ్య, జస్ట్ 2 minutes. అమ్మా, ముందు గృహ ప్రవేశ కార్యక్రమం చేయి. సావిత్రికి లోపల చాలా రగిలిపోతూ ఉంటుంది. కానీ ఏం చేయలేని పరిస్థితి. అలాగే సైలెంట్ గా ఆమె గృహ ప్రవేశం చేయిస్తుంది. కానీ సంధ్య బట్టలు చూసి సావిత్రికి భయం వేసింది. ఈ కొత్త కోడలైతే చాలా ఎక్కువగా మోడర్న్ బట్టలు కట్టుకుంటుంది. ఒకవేళ రేపు ముఖం చూపించే ఆచారంలో సరైన బట్టలు కట్టుకోకపోతే వామ్మో, నేను జాగ్రత్తగా ఉండాలి. అది ఆలోచిస్తూ సావిత్రి సంధ్య గదిలోకి వెళ్తుంది. ఓ కొత్త కోడలా, రేపు ముఖం చూపించే ఆచారంలో ఏం కట్టుకోబోతున్నావో చూపించు. ఈ చీర ఎలా ఉంది అత్తయ్య? బాగానే ఉంది గాని నలుపు రంగు. అరే, పూర్తి బ్లాక్ ఏం కాదు, దీన్ని చూడండి, బాగా రెడ్ కలర్ బోర్డర్ ఉంది. ఏదైనా సరే, నువ్వు ఈ చీర కట్టుకోవడానికి వీల్లేదు. నీ మిగిలిన చీరలు చూపించు, నేను చెప్తా ఏది కట్టుకోవాలో.
సంధ్య సావిత్రికి తన చీరలన్నీ చూపిస్తుంది. అందులో గులాబీ రంగు చీర చూసి సావిత్రి అంటుంది, ఆ ఇది ఇది బాగుంది, ఇది కట్టుకో, మర్చిపోకు, అర్థమైందా? సరే అత్తయ్య. సావిత్రి సంధ్య చీర అయితే చూస్తుంది కానీ ఆమె జాకెట్ ఎంత మోడర్న్ గా ఉందో చూడలేదు. ఇక ముఖం చూపించే ఆచారంలో సంధ్య ఆ చీరను కట్టుకుంటుంది. సావిత్రి ఆమె చీరను సరిగ్గా చుట్టేస్తుంది. కోడలా, తలపై కొంగు కప్పుకో, అతిథులు వస్తారు. అలా తలపై ముసుగు లేకుండా తిరిగితే మర్యాద ఉండదు. నీకు అర్థమైందా? చెప్పింది చెయ్యి. సంధ్య చీర కట్టుకొని తలపై కొంగు వేసుకొని బయటకు వస్తుంది. అది చూసి అక్కడ ఆడవాళ్ళు అంటారు, సావిత్రి, నువ్వు మామూలు దానివి కాదే. అరే, ఆచారంలో కూడా నీ కోడలు కట్టేసుకొస్తుంది అనుకున్నావు, కానీ నువ్వు ఒక్క రోజులోనే చీర కట్టించేశావు, తలపై కొంగు కప్పించేశావు. ఆహాహా, సూపర్ నువ్వు. హా, నేను సావిత్రిని. సావిత్రియా మజాకా? సంధ్యా కోడలా, వీళ్ళందరి కాళ్ళకు మొక్కి అందరి ఆశీర్వాదం తీసుకో. సంధ్య అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. కానీ సంధ్యకు తెలియంది ఏంటంటే ఈ ఒక్కసారే కాదు, తన అత్త తన అసలు వెస్ట్రన్ బట్టలు కట్టుకోవడానికి ఇక అనుమతించదని. తర్వాత రోజు అందరూ గుడికి వెళ్ళాలి. అందుకే రాత్రికి సంధ్య వెళ్లి తన అత్తగారిని అడుగుతుంది రేపేం కట్టుకోవాలా అని. అత్తయ్య, రేపు గుడికి నన్ను ఏం కట్టుకొని రమ్మంటారు? నువ్వు రేపేం కట్టుకోవాలో లేదో అది తర్వాత విషయం, కానీ అసలు ఈ నైటీ ఏంటి, ఇదేసుకొని బయటకు ఎందుకు వచ్చావు? మా ఇంట్లో ఇవన్నీ కుదరవు తెలుసా? కానీ రాహుల్ అయితే నాకు నచ్చినట్టు కట్టుకోమనే చెప్పాడే. అరే, వాడికి ఏం తెలుసు, ఇంట్లో ఎక్కడున్నాడు ఎక్కువ. చిన్నప్పటి నుంచి చదువుల కోసం అని చెప్పేసి హాస్టల్ పట్టుకు తిరిగేవాడు, ఆపై జాబ్ అని చెప్పేసి వేరే చోట ఉంటున్నాడు. ఇంట్లో ఎప్పుడున్నాడని. అయినా నువ్వు తన భార్యవే కాదు, నా కోడలే కూడా. ఆ మాటలకు సంధ్య డల్ అయిపోతుంది. తన గదిలోకి వెళ్లిపోతుంది. ఆమెను అలా చూసి తన తోటి కోడలు ఆమె గదిలోకి వెళ్తుంది. బాధపడుకు సంధ్య, ఈ ఇంటికి సావిత్రి నివాసం అనే పేరే కాదు, ఇక్కడంతా అత్తయ్య హుక్కుమే నడుస్తుంది. ఆమె నడకుండా నేను వంట కూడా చేయడానికి వీల్లేదు. ఇక నచ్చిన బట్టలు మాటే వేరు. నువ్వు ఈ డ్రెస్ తీసేసి చీర కట్టుకో, త్వరగా కిచెన్ లోకి వచ్చాయి. ఇక నువ్వు వెస్ట్రన్ డ్రెస్ కట్టుకోలేకపోవచ్చు బహుశా. అలా ఎలా కుదురుతుంది? అరే, కేవలం ఒక వారం అంతే, తర్వాత నేను ఇక సర్దుకోను. ఆ తర్వాత అసలు ఊరుకోను. ఒక వారం తర్వాత రాహుల్ సంధ్యతో హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేస్తాడు. నిజంగా సంధ్య, కాశ్మీర్ చాలా అందంగా ఉంటుంది, మనం బాగా ఎంజాయ్ చేస్తాం. కానీ కానీ నువ్వు ప్యాకింగ్ చేసే త్వరగా. సంధ్య తన ప్యాకింగ్ చేసేస్తుంది. సావిత్రికి విషయం తెలిసిన వెంటనే సంధ్య దగ్గరకు వస్తుంది. కాశ్మీర్ వెళ్ళడానికి తయారయ్యారా? అక్కడ కట్టుకోవడానికి ఏమేం పెట్టుకున్నావు చూపించి కాస్త. అది ఏంటంటే నేనేగా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అక్కడ పొట్టి పొట్టి బట్టలు వేసుకొని తిరిగి జలుబు వస్తేనో. నా బట్టలు చెక్ చేయకుండా నన్ను వెళ్ళనివ్వరని నాకు ముందే అర్థమైందిలేండి. సంధ్య హనీమూన్కి వెళ్తుంది. కానీ అక్కడ ఆమె కొన్ని వెస్ట్రన్ డ్రెస్సెస్ ని కొని చాలా ఫొటోస్ దిగుతుంది. కానీ ఒకరోజు ఆ ఫొటోస్ సావిత్రి కంట పడతాయి. అవి చూసి సంధ్యపై రగిలిపోతూ ఉంటుంది సావిత్రి. కానీ అప్పుడే అక్కడికి సావిత్రి అత్త రత్న వస్తుంది. ఆమె చాలా ముసల్ది, కానీ ఆమె టీ షర్టు ప్యాంటు వేసుకొని కళ్ళజోడది పెట్టుకొని చాలా స్టైల్ గా మోడర్న్ గా ఉంటుంది. ఇప్పుడు చెప్పు సావిత్రి, ఈ బట్టల్లో తప్పేముంది? నన్ను చూడు, నేను కూడా ఈ బట్టల్లో కట్టుకొని ఉన్నాను కదా, తప్పుగా కనిపిస్తున్నానా? పల్లెటూరులో ఉన్న నేనే ఇలాంటి బట్టలు వేసుకుంటే పట్నంలో పెరిగొచ్చిన నా మనవళ్ళ పిల్లలు వేసుకుంటే తప్ప? అరే, ఇవాళ ఏమైందో తెలుసా? నేను రైల్వే స్టేషన్ నుంచి వస్తుంటే చీర కట్టుకున్న ఒక అమ్మాయి బైక్ పై వస్తుంటే ఆమె చీర బైక్ చక్రాలు ఇరుక్కుపోయి కింద పడిపోయింది. ఆమెకు దెబ్బలు కూడా చాలా తగిలాయి. ఆమె ఎవరో కాదు, మన పెద్ద కోడలు రేఖ. హాస్పిటల్లో ఆమెను చేర్పించి నేను ఇలా వచ్చాను. కాలం మారుతుంది, నీ ఆలోచన మార్చుకో సావిత్రి. తన అత్త మాటలు విన్న సావిత్రికి తన పొరపాటు అర్థమవుతుంది. సాకేత్ ఆఫీస్కి తయారవుతుంటాడు. అతను అద్దం ముందు నిల్చుని తల దూవుకుంటూ ఉంటాడు. అతని భార్య దీక్ష వంటింట్లో చపాతీలు చేస్తూ ఉంది. అప్పుడే బెడ్పై ఉన్న దీక్ష మొబైల్ మోగుతుంది. సాకేత్ ఫోన్ చూస్తే దానిపై డింపుల్ కాలింగ్ అని ఉంటుంది. అతను చిరాగ్గా మొహం పెడతాడు. అప్పుడే కిచెన్ నుండి దీక్ష ఇలా అంటుంది, ఏమండి, నా ఫోన్ మోగుతుంది, కాస్త చూడండి ఎవరో. డింపుల్ ఫోన్ చేస్తుంది దీక్ష. అయితే లిఫ్ట్ చేయండి, ఏంటో కనుక్కోండి. కానీ సాకేత్ డింపుల్ కాల్ పిక్ చేయడు. ఇంతలో కాల్ డిస్కనెక్ట్ అయిపోయి మళ్ళీ ఇంకోసారి డింపుల్ కాల్ చేస్తుంది. సాకేత్ మొబైల్ తీసుకుని దీక్ష దగ్గరికి వెళ్తాడు. ఇదిగో దీక్ష, నువ్వే మాట్లాడుకో. అరే ఏంటండి, డింపుల్ మీ మరదలు, తనేదో మిమ్మల్ని తినేస్తుందేమో అన్నట్టు చూస్తున్నారు. అలా అని దీక్ష కాల్ లిఫ్ట్ చేస్తుంది. ఏంటి, ఏం చేస్తున్నావు? ఎంతసేపటికి ఫోన్ లిఫ్ట్ చేయవు? పొద్దు పొద్దున్నే బావగారితో రొమాన్స్ చేస్తున్నావా ఏంటి? కాదే, పెళ్ళయ్యాక పొద్దున్నే భర్తతో రొమాన్స్ కాదు,
వంటింట్లో చపాతీలతో ఉంటుంది. చపాతీలు చేస్తున్నా మీ బావ కోసం. సరేలే విను, నేను 3 నెలల కోసం బెంగళూరు వస్తున్నా. ఆఫీస్ ట్రైనింగ్ ఉంది. అవునా? పొద్దున్నే మంచి వార్త చెప్పావే. వచ్చేయ్, చాలా రోజులైంది నిన్ను కలిసి. ఇక్కడ ముగ్గురం చాలా ఎంజాయ్ చేద్దాం. డింపుల్ దీక్షకి కజిన్ సిస్టర్. వాళ్ళు సిస్టర్స్ కంటే ఎక్కువ ఫ్రెండ్స్గా ఉంటారు. ఈ వార్త ఆనందంగా సాకేత్కి చెప్పగానే అతని మొహం వాడిపోతుంది. ఎప్పుడొస్తుంది? ఎల్లుండి ఫ్లైట్కి వస్తుందండి. ఎల్లుండేనా? అబ్బా, ఇంత త్వరగానా? ఇన్ని రోజుల ప్లాన్? సాకేత్ అలా అనగానే దీక్ష ఇలా అంటుంది. ఏమైందండి? డింపుల్ వస్తుందన్న వార్త విని ఇంత డల్గా రియాక్షన్ ఇచ్చారు. తను వస్తుందని చెప్పగానే మీ మొహం పూర్తిగా మాడిపోయింది. అరే, అలా ఏం లేదు. నా మొహం ఎందుకు మాడిపోతుంది? సాకేత్ డింపుల్ వచ్చే వార్త విని నర్వస్గా ఫీల్ అవుతాడు. అతను ఆ కార్ డ్రైవ్ చేస్తూ ఆఫీస్కు వెళ్తుండగా అతనికి డింపుల్ని కలిసిన రోజులు గుర్తొస్తుంటాయి. 2 సంవత్సరాల క్రితం సాకేత్ పెళ్లి బట్టల్లో చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు. అతను స్టేజ్ పై నిల్చుని ఉంటాడు. వరమాలకి సిద్ధం చేస్తుండగా, వావ్ బావగారు, మీరు చాలా హాట్గా ఉన్నారు. చూస్తుంటే మిమ్మల్ని హక్ చేసుకోవాలనిపిస్తుంది. డింపుల్ మాటలు విని సాకేత్ ఆమెని అలానే చూస్తూ ఉంటాడు. ఏమైంది బాబుగారు అలా చూస్తున్నారు? ఏదైనా చేయాలనిపిస్తుందా? సాకేత్ అప్పటికీ అలానే చూస్తుంటాడు. అప్పుడు డింపుల్ గట్టిగా నవ్వుతూ, అరే బావగారు, ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? నేనేమీ పరాయిదాన్ని కాదు, మీ అక్క భార్యని, ఐ మీన్ మరదల్ని. పెళ్లి స్టేజ్ పై అలా సాకేత్కి డింపుల్తో మొదటి పరిచయం జరుగుతుంది. ఆ తర్వాత సాకేత్ మరియు దీక్షల పెళ్లి జరిగిపోతుంది. దీక్షని అత్తగారింటికి తీసుకెళ్తుండగా డింపుల్ అతని దగ్గరికి వచ్చి చెవిలో ఇలా అంటుంది. ఏంటి బావగారు, దీక్షని రాత్రంతా పడుకుంటారా లేదా? డింపుల్ మాటలకి సాకేత్ ఆశ్చర్యపోతాడు. ఆ సంఘటనతో సాకేత్ మనసులో డింపుల్ పై మంచి అభిప్రాయం ఏర్పడదు. ఆ తర్వాత వాళ్ళు కలుసుకోరు. కానీ 2-3 సార్లు ఫోన్లో మాట్లాడినప్పుడు, బావా ఎప్పుడైనా మీరు కూడా కాల్ చేస్తూ ఉండండి మీ హాట్ మరదలకి. చేస్తాను. ఎప్పుడు? రాత్రికా? కానీ రాత్రికి మీరు ఇంకేదో పనిలో ఉంటారు కదా. డింపుల్ ముసిముసిగా నవ్వుతుంది. సాకేత్ ఆ రోజు ఆఫీస్లో చాలా అప్సెట్గా ఉంటాడు. డింపుల్ వచ్చే రోజు వచ్చేసరికి, నువ్వు కూడా నాతో ఎయిర్పోర్ట్కి వస్తున్నావు కదా? ఏంటండి చూస్తున్నారు కదా ఎంత పనుందో ఇంట్లో. మీతో వస్తే ఇంట్లో పని ఎవరు చేస్తారు? మీరు వెళ్ళి రండి, ఇంతలో నేను వంట చేసేస్తాగా. సాకేత్ డల్గానే ఎయిర్పోర్ట్కి వెళ్తాడు. సాకేత్ ఎయిర్పోర్ట్కి చేరుకోగానే డింపుల్ ఫ్లైట్ ల్యాండ్ అయిపోతుంది. తను ఎయిర్పోర్ట్ బయట బ్లాక్ కలర్ డ్రెస్లో నిల్చుని ఉంటుంది. సాకేత్ అక్కడికి చేరుకోగానే ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి సాకేత్ని హగ్ చేసుకుంటుంది. దాంతో సాకేత్ గుండె గట్టిగా కొట్టుకుంటుంది. ఏంటి బావా, చాలా వెయిట్ చేయించారు మీరు. ఎక్కడ ఉండిపోయారు? మీకోసం 10 నిమిషాల నుండి వెయిట్ చేస్తున్నాను తెలుసా, కానీ మీరు ఇప్పుడు వచ్చారు. అది నేను ట్రాఫిక్లో ఇరుక్కుపోయాను. అరే, అప్పుడప్పుడు నా చూపుల్లో కూడా చిక్కుకోండి బావా, మీకు బయటికి రావాలనే అనిపించదు. అలా అని డింపుల్ మళ్ళీ గట్టిగా నవ్వుతుంది. మళ్ళీ ఇంకోసారి అతనిని హగ్ చేసుకుంటుంది. కానీ సాకేత్ మౌనంగా డింపుల్ని చూస్తూ ఉండిపోతాడు. ఏంటి బావగారు, ఇలానే అతుక్కునుందామా లేదా ఇంటికి కూడా వెళ్దామా? సాకేత్ సిగ్గుతో తలదించుకుంటాడు. కాసేపటికి డింపుల్ మరియు సాకేత్ కారులో కూర్చుని ఇంటికి వెళ్తుంటారు. కాసేపటికి వాళ్ళు ఇంటికి చేరుకున్నాక డింపుల్ దీక్షని చూడగానే, ఓ మై డార్లింగ్, ఎంత అందంగా ఉన్నావే. బావగారు చాలా ప్రేమగా చూసుకుంటున్నారు కదా. నువ్వు కూడా పెళ్లి చేసేసుకో, మీ ఆయన చాలా ప్రేమగా చూసుకుంటాడు. ఏంటి దీక్ష, నువ్వు కూడా? ప్రేమకి పెళ్లితో పనేంటి? ఏంటి బావగారు? అలా అని డింపుల్ సాకేత్ని చూసి కన్ను పడుతుంది. సాకేత్ మొహం తిప్పుకుంటాడు. డింపుల్ వచ్చి 2 వారాలవుతుంది. ఆ 2 వారాల్లో తను సాకేత్ని చాలాసార్లు కవ్వించింది. కొన్నిసార్లు అయితే డింపుల్ చేసిన పనులని దీక్షకి చెప్పేయాలని అనుకుంటాడు. 2 రోజుల ముందు దీక్ష ఇంట్లో ఉండదు. డింపుల్ బాత్రూంలో స్నానం చేస్తూ ఉంటుంది. అప్పుడు తను గట్టిగా అరవడం మొదలు పెడుతుంది. సాకేత్ ఆ సమయంలో చాలా ఇంపార్టెంట్ ఆఫీస్ వర్క్ చేస్తూ ఉంటాడు. కానీ అతను డింపుల్ అరుపులు విని, అది డింపుల్ వాయిస్ లా ఉందే, ఏమైంది తనకి? అతను పరిగెత్తుకుంటూ బాత్రూమ్ వైపుకు వెళ్తాడు. డింపుల్ అరుస్తూనే ఉంటుంది. త్వరగా రండి, నన్ను కాపాడండి ప్లీజ్. డింపుల్ బాత్రూమ్ డోర్ తీస్తుంది. తన బట్టలు మొత్తం తడిచిపోయి ఉంటాయి. పరిగెత్తుకుంటూ వచ్చి సాకేత్ని గట్టిగా హత్తుకుంటుంది. ఏమైంది డింపుల్, ఎందుకు అరిచావు?
బావా బావా అక్కడ అక్కడ ఒక బల్లి ఉంది, అది నన్నే చూస్తుంది. బల్లా? ఇక్కడికి బల్ల ఎలా వచ్చింది? నాకు తెలియదు బావా, నేను స్నానం చేస్తుంటే చూడాలని వచ్చిందో ఏమో. అలా అని డింపుల్ మళ్ళీ నవ్వుతుంది. ఈసారి సాకేత్కి తనపై చాలా కోపం వస్తుంది. డింపుల్, చూడు, ఇదంతా నాకు అస్సలు నచ్చదు. ప్లీజ్, ఇలా చేయడం మంచిది కాదు. ఇదంతా దీక్షకు తెలిస్తే అస్సలు బాగోదు. అక్కకెవరు చెప్తారు బావగారు? డింపుల్ అలా అని మళ్ళీ సాకేత్కి కన్ను కొడుతుంది. సాకేత్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కానీ డింపుల్ వేషాల వల్ల సాకేత్ చాలా భయంగా టెన్షన్గా ఉంటాడు. ఒకరోజు దీక్ష దానికి కారణం అడగడంతో, దీక్ష, డింపుల్ బిహేవియర్ నాకు అస్సలు నచ్చట్లేదు. తను విచిత్రమైన జోక్స్ చేస్తుంటుంది. నేను కంఫర్టబుల్గా ఉండలేకపోతున్నాను దీక్ష. అరే ఏంటండి మీరు కూడా? తను మీ మరదలు, తన కాకపోతే ఇంకెవరు ఆడుకుంటారు చెప్పండి? ఇంకోటేంటంటే తను ఎప్పుడూ అంతే. తన మాటలకి మీరు టెన్షన్ పడితే ఎలాగండి? ఆ మాటలకి సాకేత్ మౌనంగా ఉండిపోతాడు. కానీ ఆ రోజు రాత్రి జరిగిన సంఘటనకి సాకేత్ మౌనం వీడిపోతుంది. అసలు కొద్ది రోజుల నుండి దీక్ష ఆరోగ్యం అస్సలు బాగుండదు. ఆ రాత్రి దీక్షకి మెడిసిన్స్ ఇచ్చి సాకేత్ నిద్ర పట్టగా గ్యాలరీలో తిరుగుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి డింపుల్ వస్తుంది. ఏంటి బావా, నిద్ర పట్టట్లేదా? ఆ కొంచెం తలనొప్పిగా ఉంది. మరి నాకెందుకు చెప్పలేదు బావా? నేను ఇప్పుడే మీకోసం బామ్ తెస్తానుండండి. వద్దొద్దు, అవసరం లేదు. కానీ డింపుల్ ఎక్కడ వింటుంది? తను బామ్ తెచ్చి బలవంతంగా సాకేత్ని కూర్చోబెట్టి తలకి బామ్ రాస్తుంటుంది. తను బామ్ రాస్తూ దగ్గరికి వస్తూ కావాలని తన వేడి శ్వాసని సాకేత్పై వదులుతూ ఉంటుంది. అయినా కానీ తను అదే పని చేస్తుంది. దాంతో ఇక సాకేత్కి చాలా కోపం వస్తుంది. ఇంకా చాలు డింపుల్, ప్లీజ్ అలా చేయకు. నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇవన్నీ నాకు నచ్చవని? చూడు, ప్రతి రిలేషన్కి ఒక లిమిట్ ఉంటుంది, అది దాటకు. బావా మరదళ్ల మధ్య ఆటలుంటాయి, కానీ ఆడుకోవడం అంటే ఫీలింగ్స్తో ఆడుకోవడం కాదు. చూడు, నా భార్య ఆరోగ్యం బాలేదు. కొద్ది రోజుల నుండి నేను సరిగ్గా నిద్రపోలేకపోతున్నాను. ప్రతి నిమిషం దీక్ష త్వరగా కోలుకోవాలని ఆలోచిస్తున్నాను. సాకేత్ గట్టిగా మాట్లాడడంతో దీక్ష బయటికి వస్తుంది. అరే దీక్ష, నువ్వెందుకు బయటకొచ్చావు? ఐఎమ్ సారీ అండి, మీరు ఎన్నిసార్లు చెప్పినా నేనే సీరియస్గా తీసుకోలేదు. డింపుల్, సాకేత్ కరెక్టే చెప్పాడు. జోక్స్ అండ్ రిలేషన్స్ మధ్యలో లిమిట్స్ క్రాస్ అవ్వకూడదు. ఐఎమ్ సారీ డింపుల్, నువ్వు మమ్మల్ని ఒంటరిగా వదిలి ఆనందంగా ఉండనివ్వు. అప్పుడు డింపుల్కి కూడా తన తప్పు తెలుస్తుంది. తను వాళ్ళని క్షమించమని అడిగి మరుసటి రోజే అక్కడి నుండి వెళ్ళిపోతుంది.